కానీ పేదలు ఏమంటారంటే ఇప్పుడు ఇక మీదట ఆనాడు యేసయ్య నీకోసం శ్రమ పడ్డాడని నీకు అర్థమైంది కదా. ఆయన నాకు బదులుగా నా స్థానంలో మరణించిండు అన్న సత్యం నీకు అర్థమైన తర్వాత జీవించే జీవితం ఎట్లా ఉండాలంటయ్యా, మనుషుల ఆశలను అనుసరించి నడుచుకొనక. ఇంకో మాట ఆయన ఏమంటాడంటే అస్సలు మనుషుల ఇష్టాను ప్రకారంగా లేదా మనుషుల యొక్క ఇష్ట ప్రకారము ఇక నుంచి నీకు నడవదు. అంటే ఆల్రెడీ చాలు, ఇప్పటికీ చాలు, చాలా జీవించేస్తూ చాలు. ఇక నుంచి మనుషుల ఆశల కోసం కాదు, మనుషుల యొక్క ఇష్టానుసారం కోసం కాదు, ఈ శరీర సుఖ సౌఖ్యాల కోసం కాదు, అసలు లోకానుసారమైన జీవితం ప్రకారం జీవించక అని అంటాడు. We are not walking according to the world. లోక మర్యాద చొప్పున అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను. ఇది పెద్ద తప్పేమి